సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బిగ్ బాస్ సండే ఎపిసోడ్ విషయంకి వచ్చేస్తే, అదే సేమ్ సండే ఫన్ డే అనుకున్న నాగమామ వస్తాడు, అందరూ ఎంటర్టైన్ చేపిస్తాడు. ఆల్రెడీ 10 మందికి మనకి సిల్వర్ స్టార్స్ ఇచ్చారు కదా. ఆ సిల్వర్ స్టార్స్ కి ఎవరెవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ టాస్క్లు పెట్టాడు. టాస్క్లు పెట్టిన తర్వాత నామినేషన్స్ లో ఇద్దరు మిగిలారు, దివ్య అండ్ మన మాస్క్ మ్యాన్ హృదయ మానవ్ హరిత హరీష్. వీళ్ళిద్దరి మధ్య యాక్టివిటీ రూమ్ తీసుకెళ్లి టాస్క్ పెడితే అన్సేఫ్ అయింది హరిత హరీష్ అనమాట. ఈ ఈ అన్ని రోజుల్లో నేను చాలా ప్రశాంతంగా అయింది హరిత హరీష్ ఎలిమినేషనే. అమ్మ దరిద్రం వల్లిస్తుంది. ఇంకా రోడ్డు మీద అలాగ కూర్చోడాలు, బీన్ బ్యాగ్ లో కూర్చోడాలు, నేను మానవుణ్ణి, నేను దానవుణ్ణి, నేను యముణ్ణి, నేను కరెక్ట్ గా మాట్లాడతాను, నా ఆవిడే నా ప్రాణం, నేను శ్రీరాముణ్ణి, ఇలాంటి నంగిరి డైలాగులు ఉండవు జీవితంలో. అమ్మా నీ దండం, నువ్వు ఈ రోడ్డు మీదకి వేసుకో డైలాగులు. రోడ్డు మీదకి వెళ్ళి హరిత హరి శ్రీరామచంద్రుణ్ణి నేనే అని వేసుకో, డబ్బులు వేస్తారు కనీసం. నీ పర్ఫార్మెన్స్, నువ్వు అసలు గేమ్లు ఆడేవా నువ్వు? అగ్ని పరీక్షలు మాత్రం ఏదో పెద్ద సైకోగాల్ లాగా, ఏదో రేపులు చేసిన వాళ్ళగా, ఎస్పీ పరశురం చిరంజీవి సినిమాలో వెళ్ళను ఉంటారు, మహేష్ ఆనంద ఆ పేరు గుర్తులేదు, అలాగే ఉంటావు సేమ్. జుట్టుగత్త లాంగ్ హెయిర్ వేస్తే అలాగే ఉంటావు. అసలు మొహంలో చిరునవ్వు ఉండదు, ఏడుపు ఉండదు, ఏం ఉండదు. డ్యాన్స్ వేసినా నవ్వుతూ వేయవు. నువ్వు ఎవడో 15 మందిను 20 మందిను రేపు చేసి వచ్చిన వాళ్ళలాగా ఉంటావు. నువ్వు మళ్ళీ సినిమా డైలాగులు కొడతావు. మళ్ళీ శివాజనతో ఏంటది? శివాజన సంగతి తెలుసా నీకు? మంగపట్టి క్యారెక్టర్ కానీ బయటకు వచ్చిందంటే మొత్తం తాత తీసేస్తాడు నీకు. శివాజనతో ఏంటి ఏంటిది, అందరం ఒక వేరు నేను వేరు, ఏంటి ఇది సినిమా డైలాగులా? నీకు అన్నారా బాబు, ఈ రోజు అయినా కొంచెం బిగ్ బాస్ ప్రశాంతంగా చూడొచ్చు. మా అమ్మ ఉంది, అమ్మ వెళ్ళిపోయాడు మొత్తానికి అనుకోని. మా అమ్మ రోజు అనడమే, ఏటి మొహంలో చిరునవ్వు లేదు వేస్ట్ గాడని. ముందుగా నామినేషన్స్ ఎపిసోడ్ ఎప్పుడో సాయంకాలం ఇస్తాడు అని బాధపడే వ్యూవర్స్ కి ఈ రోజు ముందుగానే రాత్రి 9 ప్రసారమైన నామినేషన్ ఎపిసోడ్ ని మీకు ముందుగానే ఇచ్చేస్తున్నాను. చిన్న ఇన్ఫో, నామినేట్ అయిన సభ్యులు ఫ్లోరా, సంజన, రీతు, తనూజ, భరణి వీళ్ళు నామినేట్ అయ్యారు. తర్వాత రాముకు స్పెషల్ పవర్ ఇస్తాడు బిగ్ బాస్, అప్పుడు రాము ఏమొచ్చి భరణిని సేవ్ చేస్తారనమాట. వీళ్ళే నామినేట్ అవుతారు. ఇంకా మిగిలిన ఎవరైనా కొత్త వాళ్ళు నామినేట్ అయితే రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ MDVVSJ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.